రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు సాధించింది. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. మెన్స్ కి అందరి ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీ ఉమెన్స్ సాధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఛాంపియన్ గా బెంగళూరు నిలిచింది. ట్రోఫీని అందుకోవాలనే 17 ఏళ్ల ఆర్సీబీ ఫ్రాంచైజీ కలని అమ్మాయిలు నెరవేర్చారు. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ ఉమెన్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చివరి ఓవర్లో ఆర్సీబీ విజయం సాధించింది. విజేతగా నిలిచిన అనంతరం తమ మహిళా జట్టు విన్నింగ్ ఫోటోను ఆర్సీబీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్వీన్స్ 2024 బోర్డుపై ఆర్సీబీ ఉమెన్స్ టీం ట్రోఫీతో కలిసి ఫోజు ఇచ్చిన ఫోటోని పంచుకుంటూ ఈ జట్టుకు భారీ విజయం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్టు చేసిన 9 నిమిషాల్లోనే 10 లక్షల లైక్స్ సాధించి అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన ఓ ఇండియన్ అకౌంట్ పోస్టుగా ఆర్సీబీ విన్నింగ్ పోస్ట్ చరిత్ర సృష్టించింది. గెలుపు తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందానా మాట్లాడింది. తమ ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఓ సందేశాన్ని ఇచ్చింది. మా టీం పట్ల గర్వపడుతున్నాం. మా బెంగళూరు అదరగొట్టింది. మేం ఢిల్లీకి వచ్చినప్పుడు 2 ఓటములు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత సరైన సమయంలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ టోర్నమెంట్ సరైన సమయంలో అత్యున్నత దశకు వెళ్తుంటాయి. గతేడాది ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకున్నాం. మేనేజ్మెంట్ మాకు మద్దతుగా ఉంది. ఇది మీ జట్టు, మీ శైలిలో నిర్ణయాలు తీసుకోండి అని చెప్పింది. ఈ విజయం ఆర్సీబీకి ఎంతో విలువైనది. ట్రోఫీని గెలిచింది నేనొక్కదాన్ని కాదు, ఇది జట్టు గెలుపు అని పేర్కొంది. ఇక ఎప్పుడు ఈసారి కప్పు మనదే అని ఫ్యాన్స్ అంటుంటారు. ఇప్పటి నుంచి ఈసారి కప్పు మనది అనండి అని స్మృతి మందానా పేర్కొంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఉమెన్ టీమ్స్ కెప్టెన్ స్మృతి మందానాకు వీడియో కాల్ చేసి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా కోహ్లీ స్పందించాడు. ట్రోఫీని సాధించిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టు సూపర్ ఉమెన్స్ అని ప్రశంసించాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.